దేవుడు, దెయ్యం, వీటిలోని మర్మం. దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసినవారు ఎవరూ లేరు. కలలో కనిపించాడని, గుడి కట్టించమన్నాడని కొందరు చెబుతూ ఉంటారు. దేవుడు కలలో కనిపించి, బడి లేదా ఆసుపత్రి కట్టించమన్నాడు అని ఏ దేవుడు ఎవరికీ చెప్పిన దాఖలాలు లేవు. కొందరు దేవుడు పూనినట్టు పూనకపు చేష్టలు చేస్తారు. చుట్టూ చేరిన భక్తులు, నీకేం కావాలి తల్లి అని అడుగుతారు. తనకు గుడి కట్టించమనో, మేకపోతుని బలి ఇయ్యమనో, ఇంకొకటో కోరుకుంటుంది కాని, మీరు నన్ను నమ్మి పూజిస్తున్నందుకు మీ పేదరికాన్ని పోగొడుతున్నాను అనిగాని లేదా ఫలానా మంచి పని చేయబోతున్నాను అని మాత్రం చెప్పదు. ఇక దెయ్యం విషయాలు కొస్తే, చాలామంది నేను ఫలానా చోట దెయ్యాన్ని చూశాను అంటారు. దేవుణ్ణి చూశాను అని మాత్రం ఎవరూ చెప్పరు. ఈ విషయం గురించి ఒక మిత్రుడు వివరంగా చెబుతున్నాడు. అందరం విందాం. దేవుడు, దెయ్యం. దేవుడు ఇంతవరకు ఇన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని పూజిస్తుంటే, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, మన హిందువులు కానీ, మన ఏ సోదరులైనా కానీ, దేవుణ్ణి నమ్మేటువంటి ఎవరైనా కానీ, మీరు దేవుణ్ణి చూసారా లేదా? ఇదే ఒక ప్రశ్న. ఇంకొకటి దెయ్యం. దానికి ఆపోజిట్లో, దేవుడికి ఆపోజిట్లో దెయ్యం. దెయ్యాన్ని అందరూ చూశారు, చాలామంది చూశారు దెయ్యాన్ని. ఇప్పటికి కూడాను పలానా దగ్గర దెయ్యం ఉంది అంటారు. నైట్ అటువైపు వెళ్ళాలంటే భయపడతారు. దెయ్యం ఎలా ఉంటుంది అన్నటువంటి ఇది కూడా వాళ్ళు చెప్పారు. తెల్ల చీర కట్టుకొని ఉంది, జుట్టు ఎరబోసుకుని ఉంది. ఆడవాళ్ళే, మళ్ళీ మగవాళ్ళు లేరు. మగ దెయ్యాలు ఉండవు. అయ్యేందో మరి తెలియదు. ఓన్లీ ఆడదెయ్యాలే ఉంటాయి. అట్లీస్ట్ దేవుళ్ళు అయిన ఆడవాళ్ళు కనబడతారా అంటే వాళ్ళు కూడా కనపడరు. దెయ్యం అందరికీ కనబడుతుంది. దెయ్యం చాలా ధైర్యవంతురాలు, అందరినీ చూడగలుగుతుంది, అందరిని భయపెట్టగలుగుతుంది. కానీ దేవుడు భయపెట్టలేకున్నాడు, ఎవరికి కనబడట్లేదు. ఏమన్నా ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నాడా దేవుడు అన్నటువంటిది నాకు ఒక డౌట్. ఎందుకంటే దెయ్యానికి ఉన్నంత ధైర్యం దేవుడికి లేదా అని అనిపిస్తుంది నాకు. మిత్రులారా, దయచేసి ఫాలో, సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.